యొక్క సొంత ప్రయోజనాల కోసం పనిచేస్తుంది అనేది వాస్తవమైన విషయం. సో ఇక్కడ నీళ్ల పంచాయతీకి సంబంధించి దాదాపుగా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి అంటే ఈరోజు పంచాయతీ కాదు, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటి నుండి కూడా విపక్షాలు, అప్పటి విపక్షాలైన కాంగ్రెస్ కానీ ఇతర పార్టీలు ఆరోపణలు చేయడం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నోటీసుల పేరుతోని విచారణ పేరుతో మాత్రమే పరిమితమైపోయాయి. కానీ ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈ తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, నాడు విపక్షంలో ఉన్నప్పుడు నేడు అధికారంలో ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో సమగ్రమైన డాటా ప్రభుత్వం చేతిలో ఉంటుంది. అది 600 అయినా 100, 101 ముఖ్యమంత్రి ఆదేశాలను బేఖాతరు చేయడానికి ఉండదు. కాబట్టి అధికారులు స్పష్టంగా కూడా అన్ని అంశాలను కూడా క్రోడీకరించి వాస్తవాన్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రి ముందు పెట్టే ప్రయత్నం చేస్తారు. అయితే దాంట్లో భాగంగా ఏం జరిగింది అంటే, ఇక్కడ పూర్తి స్థాయిలో కాళేశ్వరం అసలు కాళేశ్వరానికి సంబంధించి కొన్ని అంశాలను చూస్తే 2 పిల్లర్లు కుంగితే మొత్తం ప్రాజెక్టు పనికిరాదా? ఇది రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి అయినా చెప్పొచ్చు, లేదా మంత్రులైనా చెప్పొచ్చు. తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా కాళేశ్వరం ప్రాజెక్టును వ్యతిరేకించే ఆ వ్యక్తులు ఎవరున్నారో వాళ్ళు కూడా సమాధానం చెప్పొచ్చు. ఇప్పుడు ఇల్లుకు సంబంధించి ఇల్లు కట్టినప్పుడు పూర్తి స్థాయిలో కూడా ఆ ఇల్లుకు సంబంధించి ఎక్కడో ఒక చోట పగుళ్ళు వచ్చినాయని ఇల్లు మొత్తం కూలగొడతామా, లేకపోతే దాన్ని రిపేర్ చేసి దాంట్లో ఉండే ప్రయత్నం చేస్తామా? ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో కేవలం 2 పిల్లర్లు మాత్రమే కుంగితే దానిని గత ప్రభుత్వాన్ని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అబాస్పాల్ చేసేందుకు రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని